ప్రతి ఒక్కరైనా గణపరచాలి. మనము వ్యక్తంగా ఉండదు. ఇక్కడ మన మార్గంలో ఆయనతో మాట్లాడాలి, ఆయనను స్తుతించాలి, గణపరచాలి. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. నోరు తెరిచి నీకు స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు దేవా. యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా తండ్రి. ఇదిగో దేవా, భయంతో భక్తితో ప్రభా నీ పాసరికి వచ్చి ఉంటున్నాం ప్రభా, నీవు స్తుతించడానికి గణపరచడానికి వచ్చి ఉంటున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి, ఇదిగో ప్రభా నీవు స్తుతించడానికి ప్రభా తండ్రి, ప్రతి బిడ్డలకు అవకాశాన్ని కలిగించండి తండ్రి. ప్రతి నోరు తెరిచి ప్రభా తండ్రి, నేను ఘనంగా ప్రభా నేను స్తుతించాలి, గణపరచాలి ప్రభా తండ్రి. మంచి దేవుడో ప్రభా, మమ్మల్ని ప్రేమించే దేవుడో ప్రభా, ఒక సమీపం నుండి సాయం చేసే దేవుడో ప్రభా. ఇదిగో దేవా, మందిరంలో ప్రభా మీరుండండి తండ్రి, మందిరంలో దిగిరండి తండ్రి. యేసయ్యా ప్రభా, అనేక బిడ్డల ఆశతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాను ప్రభా తండ్రి. రండి ప్రభా, మందిరంలోకి రండి ప్రభా, మా మందిరంలోనికి రండి దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 దేవా. మహోన్నతుడా మహాగణుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజకుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజకుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజకుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజకుడా. మంచి మనసుతో ప్రభా పిల్లలందరూ స్థుతిస్తూ ఉంటున్నారు తండ్రి.
మంచి హృదయంతో ప్రభాని కనపరుస్తా ఉంటున్నారు ప్రభు. దేవా మా ప్రార్థనని అందుకోండి ప్రభు, మారవని ప్రభా అందుకోండి స్థాయానికి వందనాలు. దేవా బిడ్డల మనసు పూర్వకంగా ప్రభుని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. తండ్రి బిడ్డలకున్న అంగలు కొరతలు కొరవలని తీర్చండి, ఆటంకాలు వ్యతిరేకతలని బంధించండి ప్రభా. చల్లమైన ప్రేమని ప్రభా ఇక్కడ మా మందిరంలో ప్రభా దించండి నా తండ్రి. యేసయ్యానికి వందనాలు నా తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు 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 నా తండ్రి. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవే ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్టు ఆశలు ధరించు లోకములో. మొదటి యుగములో జరిగినట్టు ఆశలు ధరించు లోకములో. ఆవిలో జరిగిన విధములుగా నీతిని చేసినో. ఆవిలో జరిగిన విధములుగా నీతిని చేసినో. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. వరదానము
నీ అభిషేకం మాకు కావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలని తండ్రి, నీ శక్తి మాకు కావాలి ప్రభా, నీ బలము మాకు కావాలి యేసయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభు తండ్రి. నా దేవాని గొప్ప ప్రభు తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని కుమరించినందుకు దేవాని ప్రభు ఇదిగో విడబాయమున తండ్రి, నువ్వు జడియకు భయపడకంటున్నావు నా తండ్రి, నిలబడంటున్నావు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి ఇదిగో దేవచ్చినప్పుడు అందరి ప్రభా నువ్వు బలపరచండి ప్రభా, నా తండ్రి నీ శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభా, ప్రతి కుటుంబానికి కడగండి నా తండ్రి, ప్రతి కుటుంబానికి మీరు అధికారిగా ఉండండి ప్రభా, కాపరిగా ఉండండి దేవా, నడిపించే నాయకుడిగా ఉండండి నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీ మంచి ప్రేమను కుమరించి నా దేవా నీకు వందనాలు, నీ ప్రేమ కలిగి మేము జీవించడానికి నీ కృపనియండి. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా సర్వాధికారి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవా భయంతో భక్తితో ప్రభా ఆశని కూర్చుంటుంది దేవా, ఇదిగో ప్రభా దైవదాసులని ప్రభా, ఇదిగో ప్రేమించిన తండ్రి మంచి సంఘాన్ని ప్రతి బిడ్డలకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు దేవా. పిల్లలను వాడుకోండి, ఇంకా విస్తరింపజేయండి, అనేక నూతన ఆత్మలని ప్రభా దయచేయండి నా తండ్రి. దేవాచిన ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు దర్శించండి, ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా నీ గొప్ప భాగ్యం మాకు దయచేయండి, నీ ఆశను చాపి ప్రతి బిడ్డలకు తండ్రి మీరు తోడుకొని నడిపించమంటున్నాను. మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు దయచేయండి, మంచి మాటలు మాతో మాట్లాడండి ప్రభు. మీరు ఇక్కడ అధ్యక్షత వహించి మీరే మాకు తోడుకొని మాకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాము తండ్రి. అదేవిధంగా నిలబడి ఉండగా కీర్తన చదువుకుందాం. బైబిల్ తీసుకురండి. దావీదు రాసిన 75వ కీర్తన 6 నుంచి 10 వరకు చదువుకున్నాము. దావీదు రాసినటువంటి 75వ కీర్తన 6 నుంచి చివరి వరకు చదువుకున్నాము. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను ఇచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పొంగుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని తీర్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్మలన్నిటిని నేను విరుగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు విచ్చింపబడును. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. ఆమేన్. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనతో యందలారా, భావశుద్ధిని చేయుగల శుభ వర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనతో యందలారా. ఆమేన్.